జవాన్ల మరణమార్తి వెళ్ళగానే యావత్ భారతదేశం అంతా దిగ్భ్రాంతి చెందింది, విషాదంలోకి వెళ్ళిపోయారు. ఇటువంటి చర్యను అందరూ కూడా ఖండించారు. మనం ఈరోజు భారతదేశంలో సురక్షితంగా ఉన్నామంటే దానికి కారణం మన వీర జవాన్లు సరిహద్దులో తమ ప్రాణాలను పన్నంగా పెట్టి దేశ రక్షణ కోసం పోరాడుతున్నారు. అటువంటి వీర జవాన్లు ఉగ్రవాదాలు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి విషయం జరగడం చూడాలని చెప్పేసి యావత్ భారత ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ తమ యొక్క దిగ్భ్రాంతి కలిగేశారు. ఇటువంటి ముందు కూడా జరగడం చూడాలని చెప్పేసి మేము మన యొక్క వీర జవాన్లకి ఎప్పుడూ కూడా అండగా ఉంటామని, వాళ్ళకి ఎప్పుడూ కూడా తోడ్పాటుగా ఉంటామని, వాళ్ళు ఏకి చేసే దానికి ఎప్పుడూ కూడా సపోర్ట్గా ఉంటూ భారతదేశం యొక్క యువత అందరూ కూడా దానికి సపోర్ట్గా చెప్పి తెలియజేసుకున్నాం. విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మణి కుమార్. ఈరోజు పిఠాపురం బంగారం తల్లి సర్కిల్ దగ్గర విశ్వ హైందవ పరిషత్ ఆధ్వర్యంలో 2019 మరి జమ్మూ శ్రీనగర్లో పుల్వామా ఉగ్ర దాడిలో మన భారతదేశానికి సంబంధించిన 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా స్మరించుకుంటూ మరి మన పిఠాపురం బంగారం తల్లి సర్కిల్ దగ్గర వారికి నివాళులర్పించే కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే యావత్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి, మన దేశం కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి నిరంతరం కూడా మన దేశానికి ప్రహార కాస్తున్నారు. అలాంటి వాళ్ళని మేము ఎప్పటికీ మర్చిపోలేదు. మన దేశం కోసం మీరు ప్రాణాలు అర్పించారు, మిమ్మల్ని మేము ఎప్పటికీ మర్చిపోము, మీరు ఎప్పుడు కూడా మా గుండెల్లో ఉన్నారనే నేపథ్యంతో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 14న మరి పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ మరి చనిపోయిన మన భారతదేశ జవాన్లకి మరి అసురు నివాళి సమర్పించుకుంటున్నాం. ఎందుకంటే నిరంతరం కూడా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ మన దేశం అంచులు చుట్టూ కూడా పహారీ కాస్తూ ఏ ఉగ్రవాది కూడా లోపల రాకుండా మన దేశాన్ని కట్టుదిట్టుగా కాపాడుకున్న నా దేశ సైనికుల్ని నిరంతరం కూడా కాపాడుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. అలాగే ఈ సందర్భంగా యువతకు కూడా పిలుపునిస్తున్నాం. ఏంటంటే యువత కూడా మత్తుకు బానిస అవ్వకుండా మన దేశ జవాన్ల కోసం మన దేశ ఆర్మీలో జాయిన్ అవి అందరూ కూడా మన దేశ ప్రతిష్టతను కాపాడుకోవాలి. మన జవాన్లు మన దేశం కోసం ప్రాణాలు అర్పించారు, వాళ్ళందరికీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ త్యాగాలను గుర్తుపెట్టుకోవాలనే సందర్భంగా ఈరోజు వాళ్ళకి అసలు వాళ్ళకి ప్రకటించాం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చెప్పి తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.